అందరికీ నమస్తే అండి. చిర్శేల అన్న కొడుకు చిన్నాయనని వెంకటన్నని ఈరోజు కలిసిన. నేనైతే చాలా షాక్లో ఉన్నా. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది. కొంతమందికి వెనుక ఒక 10 లక్షలు 5 లక్షలు ఉంటేనే కళ్ళు నెత్తికెక్కి మనుషులను చాలా వరకు తక్కువ చూపు చూస్తారు. కానీ ఈయన టోటల్ రివర్స్. వాళ్ళన్న ఒక ఎమ్మెల్యే అయినా కానీ ఎంతగానో తగ్గి ఎంతో మర్యాదగా మాట్లాడింది. ఇలాంటి వాళ్ళు కదా రాజకీయంలో కావాల్సింది, ఇలాంటి వాళ్ళని కదా నిజంగా గెలిపించుకోవాల్సింది. ఖచ్చితంగా సీఎం కావాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. ఎంత మర్యాద, ఎంత పద్ధతిగా. కొంతమంది ఎమ్మెల్యేల ఎంపీల దగ్గరికి నేను పోయినా, నేను తిరిగిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే ఎమ్మెల్యే ఎంపీల కంటే ఎక్కువ ఫీల్ అయిపోతారు. అంత పొగరుగా అంత బల్పుగా మాట్లాడుతుంటారు. కానీ ఈ అన్న మాత్రం అట్లా మాట్లాడలేదు. వెంకటన్న అట్లా అసలు మాట్లాడలేదు. అంటే తల్లిదండ్రులు పెంచిన విధానం అంటే ఇదేనేమో అనిపించింది. అంత మంచిగా మాట్లాడిండు. అంటే సిరిసిల్ల అన్న పిల్లలకి అంత మంచి పెంపకం పెంచిండు. అలాంటి కుటుంబం గురించి ఎవరైనా సరే మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడండి. 1-2 సార్లు ఆలోచించి మాట్లాడండి. ఎవరైనా సరే ఆయన ఎంత మర్యాదగా, కొన్ని కోట్లు ఉన్నాయి, వాళ్ళన్న ఒక ఎమ్మెల్యే. నిజంగా గ్రేట్. నేను ఈరోజైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తెలుసా. చాలా హ్యాపీగా ఉన్నా. ఇంత మంచి వ్యక్తిని కలిసిన అనిపించింది. ఇంత మంచి వ్యక్తిని నేను ఈరోజు కలిసినా అని ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. కొంతమంది ఇంటికి వెళ్ళినా కానీ మాట్లాడరు. ఎందుకంటే గెలిచిన తర్వాత, గద్దెలు ఎక్కిన తర్వాత నెత్తిళ్ళు చూపించిన వాళ్ళని, కాలం చూపించిన వాళ్ళని చూసినా కానీ ఇలాంటి వాళ్ళని చూడలే నేను ఇప్పటివరకు. ఆ కుటుంబం గురించి మాట్లాడాలని ఎలా అనిపిస్తుంది. వాళ్ళ అన్న ఒక ఎమ్మెల్యే అయినప్పటికీ, వాళ్ళ నాన్న ఒక పొజిషన్లో ఉన్న కొన్ని కోట్లు ఆస్తున్నా తగ్గి మాట్లాడుతుండు కదా. అందుకే దేవుడు వాళ్ళని అంతగానో ఆశీర్వదిస్తుంది, అంతగానమే సపోర్ట్ చేసి. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా సీఎం కావాలి. దేశం ఖచ్చితంగా అభివృద్ధిలోకి వస్తారు. అలాంటి వ్యక్తులు ఉంటే నవీన్ అన్న నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా సీఎం కావాలని కోరుకుంటాను. ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యేతో నువ్వు ఆగిపోకూడదు. నీ మంచి ఫ్యామిలీ. అసలు వెంకట అన్న అయితే ఇంకా షాక్. వెంకటన్న నిజంగా మీరు నా వీడియో చూస్తారో లేదో కూడా తెలియదు, కానీ మీలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా కావాలి. మీ మర్యాద కానీ, మీ మాట తీరు కానీ చాలా బాగుంది. ఎవ్వరేమనుకున్న అవసరం లేదు. ఫస్ట్ టైం ఒక రాజకీయంలో ఉన్న వాళ్ళ గురించి నేను ఇంట్లో మాట్లాడడం మాత్రం ఫస్ట్ టైం. నేను చాలా మంది దగ్గరికి వెళ్ళిన, ఎమ్మెల్యేల దగ్గరికి, ఎంపీల దగ్గరికి, మినిస్టర్ల దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళినా కానీ ఇంత సాటిస్ఫాక్షన్ అయితే అనిపించలేదు. కానీ వెంకటన్న ఈరోజు నేను కలిసిన తర్వాత ఫుల్ హ్యాపీగా ఉన్న. ప్రాబ్లమ్స్, నా టెన్షన్స్ కూడా పోయాయి. నీ మాట, నీ మర్యాద ఎప్పుడైనా కానీ కొట్టినోని తిట్టినోనే గుర్తుపెట్టుకుంటారంట, కానీ ఒక మాట మాట్లాడిన వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. నువ్వు మాట్లాడింది ఎప్పటికీ. నేనైతే హ్యాపీ ఈరోజైతే.